నువ్వు కూర్చో, నీకెందుకు ఇప్పటి నుంచి నేను చేసుకుంటా వంటలు. ఇంకో గ్యాస్ కార్డ్ వచ్చినట్టు కాదు, రెండు కాళ్ళు రాకపోతే ఏమనుకున్నావు? ఈ అమ్మలు ఏంటో ఎప్పుడు తొందరమ్మలు పిసినారమ్మలు, ఒక్కటి కూడా పని మంచి చేయలేదు. వాళ్ళకి కాదు మాత్రం గ్యాస్ కార్డ్ వచ్చినావో రెండు కాళ్ళు తీసిపోయేలా పెడితే ఏమనుకున్నావు? ఇదే అయ్యో నా పెద్ద కూతురు వచ్చేసింది. నా బంగారం ఆగే ఏదో ఒక సాధించుకొని వస్తుంటావు. ఇరుగు దిష్టి పురుగు దిష్టి ఊళ్ళో అందరు వాళ్ళ దిష్టి పట్టుకుంది. సరే అది మా ఎస్ఏతో ఎగ్జామ్స్ లో నేను ఫస్ట్ ర్యాంక్. అయ్యో మళ్ళీ పురుగు దిష్టి ఊళ్ళో అందరు వాళ్ళ దిష్టి ఆగే పని వల్ల బ్యాగ్ కింద ఎత్తుతాం వల్ల అన్నీ పోయిందమ్మా. అవునా? ఆగే ఎవరు దిష్టి పడినట్టుంది. పురుగు దిష్టి ఊళ్ళో అందరు దిష్టి పురుగు దిష్టి మళ్ళీ చెల్లె మళ్ళీ పూచి పని చేస్తావే. నేనేం చేయలేదు, రాయే చూపిస్తాను నీకు. నేను ఇట్లా వంట చేస్తుంటే కొంచెం ఆ సూరకు వచ్చి అక్కడ పడింది. దానికి ఒకటమ్మ ఇట్లా చూపిస్తా. ఇదిగో ఇది తీసుకొని అంతా అవుతుంది, వేస్ట్ అయింది. ఇప్పుడు కొనమంటే ఇప్పుడు 100 రూపాయలు ఈ మధ్యన పెద్ద అవుతున్నారు కదా, ఇలానే అవుతారు. సురుకులు పెడితే అప్పుడు అవుతుంది. గ్యాస్ దగ్గర ఆరద్దని చెప్పి చెల్లెకి మళ్ళీ సురుకు పెడతా అంటున్నావు. ఆమెనే కదా వెళ్ళింది. ఇంకో మంట కాడి ఇలా చేపెట్టినట్టుంది. చెల్లె ఎప్పుడు కొంచెం పనులు చేస్తుందమ్మా. రియల్గా మీరు ఇద్దరు ఏదో అమ్మాడా తెల్లకి ఊకి తలుతూనే ఉంటారు. నువ్వేమో తొందర పోతే చెల్లి నీకేం దిష్టి పడింది? హలో పిల్లలు, మేము ఈ వీడియో ఎందుకు తీసినామంటే గ్యాస్ కార్డ్కి వెళ్తే పిల్లలకి ఏమవుతుందో తీయడానికి